మార్నింగ్ మేడం. చెప్పండి అరుణ, ఏమైంది? పైన పేషెంట్ వాళ్ళు ఫోటోథెరపీకి వెళ్ళింగారు. సో, వాళ్ళు సన్‌లైట్‌లో పెట్టుకుంటామంటున్నారు. బేబీ కలర్ చేంజ్ అవుతాయంటున్నారు. అయ్యో! కూర్చోండి. సో, అందరూ ఇంతే ఫోటోథెరపీ లైట్ పెట్టుకోమంటే దానివల్ల నల్లగా అయిపోతారు. సన్‌లైట్‌లో పెట్టుకుంటాం. మాకు ఎండ బానే వస్తది మా ఇంటి దగ్గర అంటూ ఉంటారు. సో, మనం ఈరోజు ఫోటోథెరపీ ఎంత సేఫ్ అనేది తెలుసుకుందాం. సో, ఫోటోథెరపీ లైట్ అంటే ఏంటంటే అదొక స్పెషల్ బ్లూ లైట్. సో, దాని ఫ్రీక్వెన్సీ 460-490 నానోమీటర్స్ ఉంటుంది. సో, ఆ నానోమీటర్స్‌లో ఉన్నప్పుడు మనం బిలిరుబిన్ అనేది అది అబ్జార్బ్ చేసుకొని మెటబలైజ్ చేసి ఎక్స్‌క్రీట్ చేస్తుంది. నార్మల్‌గా మనకి పిల్లల్లో జాండీస్ ఎందుకొస్తది? లివర్ ఇమ్మెచ్యూరిటీ వల్ల కదా! సో, అందుకని మనం ఫోటోథెరపీ అనేది పెడతాం బేబీస్‌కి. ఫోటోథెరపీ వల్ల బాబు నల్లగా అయిపోతాడు, ఫెయిర్‌నెస్ తగ్గిపోతుంది, ఇలాంటి అపోహలన్నీ పెట్టుకోకూడదు. ఫోటోథెరపీ చాలా సేఫ్. సో, ఫోటోథెరపీ లైట్ వల్ల చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఏంటంటే స్కిన్ ర్యాషెస్ రావడం. అది కూడా సెల్ఫ్ లిమిటింగ్ 2-3 డేస్‌లో ఏం చేయకపోయినా అదే తగ్గిపోతుంది. కొంచెం ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టూల్స్ ఒకటి ఇంక్రీజ్ అవుతాయి. అది మరి బేబీ డీహైడ్రేటెడ్ అయ్యేంత ఫ్రీక్వెన్సీ ఏమి ఉండదు. కొంచెం లూజ్ స్టూల్స్ అలా అవుతాయి. బట్ ఇట్ ఈస్ ఆల్సో సెల్ఫ్ లిమిటింగ్. ఆఫ్టర్ స్టాపింగ్ లైట్ ఇట్ విల్ రిజాల్వ్స్ ఆన్ ఇట్స్ ఓన్. సో, మనం చిన్న టిప్స్ ఏం చూసుకోవాలి ఫోటోథెరపీ లైట్ పెట్టేప్పుడు అంటే బేబీ ఐస్ కవర్ చేస్తున్నామా లేదా? డైపర్ వేసి జెనిటీలియా కవర్ చేస్తున్నామా లేదా? ఇది మాత్రం చూసుకోవాలి. అండ్ ఫ్రీక్వెంట్ ఫీడింగ్. సో, 2-3 అవర్స్‌కి ఒకసారి 15-20 మినిట్స్ ఫీడింగ్ ఇచ్చి మళ్ళీ పడుకోబెడితే చాలు. టెంపరేచర్ ఒకటి. బేబీకి డ్రెస్ అంతా తీసేసి మనం ఫోటోథెరపీ లైట్‌లో పెడతాం కాబట్టి టెంపరేచర్ మేనేజ్‌మెంట్. సో, అటెండర్స్‌కి ఒకసారి చెప్పండి నేను చెప్పినవన్నీ. సో, ఈ 3 టిప్స్ ఫాలో అవుతే చాలు అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ అని చెప్పండి. అనవసరంగా సన్‌లైట్‌లో పెట్టడం వల్ల బేబీ కోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటే కోల్డ్ అయిపోవడం, లేకపోతే సన్ బర్న్స్ ఇవన్నీ అవుతాయి. స్కిన్ కూడా టాన్ అయిపోతుంది. హార్మ్‌ఫుల్ యూవీ రేస్ కూడా రావచ్చు. ఓకేనా? డెఫినెట్లీ మేడం. థాంక్ యూ.